దోసకాయ పప్పు అండి. ఇది ఎలా చేసుకుందాం ఒకసారి చూద్దాం నా స్టైల్లోను. ఫస్ట్ పప్పు ఉడికిచ్చేసి పెట్టుకున్నాను. తర్వాత దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగేసేసి ఉంచుకున్నాను అనమాట. అవి విడిగా ఉడికించుకున్నాను. కుక్కర్లో పెడితే కనుక మెత్తగా అయిపోతాయనేసి విడిగానే ఉడికించాను. చిన్న చిన్న పీసెస్ తరిగేసేసి. ఈ దోసకాయ గింజలు వేసుకోవద్దండి, గింజలు అడ్డుగా ఉంటాయి నోటికి. గింజలు వేసుకోవద్దు, తీసేసాను గింజలు. చేతిగా ఉందో లేదో చూసుకోండి. బాగా కలిపేసి ఉప్పు వేసేసి ఉంచితే కనుక 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. దోసకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు పప్పు వేసేసి కలిపేయడం అన్నమాట. దీంట్లో కూడా కొంచెం మెంతికారం వేస్తానండి, బాగుంటుంది మెంతికారం టేస్ట్. కొంచెం ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు పొడిగా వేయించేసేసుకుని ఒక చుక్క నూనె వేసి పొడిగా వేయించేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెంతికారం కూడా వేస్తున్నాను నేను. ఈ దోసకాయ పులుపు చాలదు కాబట్టి చివరికి లాస్ట్కి ఏంటంటే ఒక లెమన్ జ్యూస్ వేసుకుంటే కనుక బాగుంటుంది అన్నమాట. కొంచెం పసుపును, రుచికి సరిపడా ఉప్పు వేయను. దీనికి దోసకాయ దొరకని చోట కీరా దోసకాయతో కూడా చేసుకుంటే బాగుంటుందండి. కరివేపాకు కూడా కొంచెం వేసేసేయండి. ఇది మెంతిపిండి అన్నమాట, మెంతిపిండి వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయించేసేసి లాస్ట్ కొంచెం కారం వేస్తాను అన్నమాట. జీలకర్ర లాస్ట్ కొంచెం కారం వేయడం అన్నమాట. కారం మాడిపోకుండా తీసేసేయండి, మాడిపోతే మళ్ళీ బాగుండదు. కొంచెం ఇంగువండి, ఇంగు ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. ఇందులో వెల్లుల్లిపాయ అయితే బాగుండదండి, అస్సలు బాగుండదు. కొంచెం కారం వేగినట్టుగా అయిన వెంటనే తీసేయడం అన్నమాట. మెల్లగా మాడకన్నాను. చాలా బాగుంటుందండి దోసకాయ పప్పు. మేము కొంచెం పలుచగానే చేసుకుంటాం, గట్టిగా చేసుకోమన్నమాట. ఇట్లాగా కొంచెం చల్లగా వేసరికి కొంచెం గట్టి పడుతుంది. చివరికి లాస్ట్కి లెమన్ జ్యూస్ పిండేస్తే కనుక బాగుంటుందండి పప్పు, చాలా బాగుంటుంది. అదంటే ఇక పిల్లలు ఇష్టపడి బాగా తింటారు. పెద్ద కారం కూడా ఉండదు. ఉరికిన ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాను నేను.